హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. శ్రీ సుధామయ్య గారు రచించిన జ్వాలాముఖి మంత్రాల దీవి జానపద నవల 5వ భాగం విందాం. చీకట్లు ముసురుకున్నాయి. విజయుడు కోట పైభాగాన ఉన్నాడు. భక్తి శ్రద్ధలతో పూజ చేసి మంత్రాల దీవికి వెళ్ళటానికి సిద్ధంగా ఉన్నాడు. మంత్రాల దీవికి వెళ్లే ముందు రాజ్యం పొలిమేరలు దాటే వరకు చేతికి రక్తం అంటకూడదని సుధర్ములు సెలవిచ్చారు. ఈ రాత్రి తమ రాజ్యం మీద తోడేళ్లు దాడి చేస్తాయా? పులిమిత్రుడు చేసే సాహసాలు, విక్రముడి తెగింపు చూడాలి. తాను మంత్రాల దీవికి వెళ్ళినా తన రాజ్యము తాను వచ్చే వరకు ప్రశాంతంగా ఉంటుందన్న భావనతో తాను వెళ్ళాలి. మది నిండా ఏవేవో ఆలోచనలు. అతని ఆలోచన అలా సాగుతూ ఉండగానే ఒక్కసారిగా కలకలం. యువరాజు విజయుడి వీరత్వము కట్టలు తెంచుకుంటుంది. రాజభవనంలో ప్రమాద గంటికలు మోగించారు. పురప్రజలు వెలుపలికి రాకూడదని. ఈ ఏర్పాటు చేయించింది విజయుడే. ప్రమాదం తెలియక బయటకు వస్తే ప్రమాదం పొంచి ఉంటే ప్రమాదమే కదా. పొలిమేరలో ఏదో అలజడి. ఆ వార్త వేగుల ద్వారా చేరిన వెంటనే విక్రముడు కథన రంగంలోకి దిగాడు. పులి పురవీధుల్లోకి వచ్చింది. పెద్ద గాలి దుమారం, పెద్ద పెద్ద ధ్వనులు, వింతైన ధ్వనులు. విక్రముడు కరవాలాన్ని పైకెత్తాడు. పులి లంఘించటానికి సిద్ధంగా ఉంది. ఒక్కసారిగా 10ల సంఖ్యలో తోడేళ్లు ఉత్తరం వైపు నుంచి వింత వింత జంతువులు. సుశిక్షితులైన సైనికులు కత్తులు దూశారు. గురుదేవుడు ఆజ్ఞకు కట్టుబడి కట్టలు తెంచుకుంటున్న ఆవేశాన్ని అణుచుకున్నాడు విజయుడు. విక్రముడి కరవాలము గాలిని చీలుస్తోంది. అది గురుదేవుడు మంత్రించి ఇచ్చిన కరవాలం. తోడేళ్ల తలలను వేరు చేస్తున్నాయి. అంతలోనే అవి తిరిగి ఒకటిగా అతుక్కుంటున్నాయి. పులి గాల్లోకి లేచింది. మొదటిసారి తన కళ్ళను తానే నమ్మలేకపోతున్నాడు విజయుడు. పులి రెండింతలుగా మారింది. దాని గాండ్రింపునకి తోడేళ్లు ఒక్కసారిగా బెదిరిపోయాయి. పులి కళ్లకు తోడేళ్ల నిజరూపాలు కనిపిస్తున్నాయి. వాటిని క్షుద్రశక్తులుగా గుర్తిస్తుంది పులి. తన నోటిని తెరిచింది. పులి బలం ముందు మాయా జంతువుల బలం నిలవటం లేదు. మరోపక్క విక్రముడు శక్తి వంచన లేకుండా మాయా జంతువుల్ని సంహరిస్తూనే ఉన్నాడు. అయినా అవి బ్రతుకుతూనే ఉన్నాయి. ఒక్కసారిగా చిలుక విక్రముడి భుజం మీద వాలింది. కరవాలం గాల్లోకి ఎత్తబోయిన విక్రముడు ఆగాడు. రాయంచ విక్రముడి చెవి దగ్గరికి వెళ్ళి ఒకేసారి వరుసగా 3 సార్లు తోడేళ్ల తలల్ని ఒకే వేటితో నరికివేయాలి. అప్పుడు ఆ తోడేళ్లు తిరిగి బ్రతకవు అని చెప్పింది. విక్రముడు మనసులోనే గురుదేవుణ్ణి స్మరించి కరవాలాన్ని పైకెత్తి అవిశ్రాంతంగా నరకటం మొదలుపెట్టాడు. తెగిన తోడేళ్ల తలలు అతుక్కునే లోపే కరవాలంతో తోడేళ్ల శిరస్సును తిరిగి నరికివేస్తున్నాడు. మరొక వైపు పులి ఉత్తరం వైపు నుంచి వచ్చిన వింత జంతువులని చీల్చి చెండాడింది. పులి నోటికి చిక్కిన జంతువులు గాల్లోనే అదృశ్యమవుతున్నాయి ఆర్తనాదాలు చేస్తూ. సరిగ్గా అప్పుడే విజయుడికి ఒక దృశ్యం కనిపించింది. ఒక నూనూగు మీసాల యువకుడు కరవాలంతో తోడేళ్లను ఎదుర్కొంటున్నాడు. ఒక తోడేలు యువకుడి మీదకు వచ్చింది. ఆ కంగారులో ఆ యువకుడి కరవాలము నేలజారింది. ఆ నూనూగు మీసాల యువకుడిని ఎక్కడో చూసినట్లు అనిపించింది. అప్పుడు స్ఫురణకు వచ్చింది. కోసల రాజ్యంలో చూసిన యువకుడు తమ రాజ్యానికి వచ్చి తమ ప్రజల కోసము తాను చేసిన సాయానికి ఈ విధంగా రుణం తీర్చుకుంటున్నాడా? ఇంకా అంతకు మించి ఆలోచించలేకపోయాడు. ఆలస్యమైతే ఆ యువకుడి ప్రాణాలు తోడేలుకు బలైతాయి. కింకర్తవ్యము. అతని మస్తిష్కము చురుగ్గా పనిచేస్తుంది. కోట బురుజులో అలంకారంగా ఉన్న అతిపెద్ద కరవాలం. దాన్ని లాగి గురు చూసి ఆ యువకుడు ఉన్న వైపుకు విసిరి వాయుదేవుణ్ణి మనసారా ప్రార్థించాడు. ఆ కరవాలము గాల్లో ప్రయాణించింది. చేతిలో నుంచి జారిపడిన కరవాలాన్ని క్రిందకి వంగి తీసుకునే వ్యవధి లేదు. చేయి గాల్లోనే ఉంది. తోడేలు మీదకి దుమ్మకపోతుంది. అప్పుడే విజయుడి విసిరిన కరవాలము యువకుడి వేషంలో ఉన్న యువరాణి సహస్రదర్శనం చేరింది. లిప్తకాలం ఆశ్చర్యం. ఆ వెంటనే తేరుకొని ఆ కరవాలాన్ని అందుకొని తోడేలు శిరస్సును మొండెం నుంచి వేరు చేసేసింది. ఆ శిరస్సు తిరిగి అతుక్కునేలోపే పులి ఆ శిరస్సును నోటకరుచుకొని పొలిమేర్ల బయట గిరవాటు వేసింది. ఆశ్చర్యం నుంచి తేరుకుంటూ వెనక్కి కోట పైభాగం వైపు చూసింది. కరవాలం అక్కడి నుంచే వచ్చిందని ఆమె భావన. అక్కడ తననే చూస్తున్న విజయుడు. తన ప్రాణాన్ని కాపాడిన తన మనోవల్లభుడు.
ఆమె మనసు మేఘాలలో తేలియాడింది. చూస్తూ ఉండగానే విచిత్ర ప్రాణులు అక్కడి నుంచి మాయమయ్యాయి. ఒక్కసారిగా తమ తమ ఇళ్లల్లో నుంచి ప్రజలు బయటకు వచ్చారు. తోడేళ్లు, విచిత్ర జంతువులు అదృశ్యమైపోగానే ఆనంద గంటిక మోగించారు సైనికులు. త్వరలో తమ కష్టాలు తీరిపోతాయన్న సంతోషంతో, నమ్మకంతో ఉన్నారు ప్రజలు. విక్రముడికి జైజైలు పలికారు. పులికి జయ జయధ్వానాలు చేశారు. కొందరు చిన్నారులు పులితో ఆడుకుంటున్నారు. విజయుడి కళ్ళు నూనూగు మీసాల యువకుడిని అన్వేషిస్తున్నాయి. తమ రాజ్యపౌరుడు కాకపోయినా తమ కోసం పోరాడాడు. ఆ యువకుడిని మనసారా అభినందించాలనుకున్నాడు. కానీ అతడు తారసపడలేదు. గురుదేవుడు నిర్ణయించిన ముహూర్తంలోనే విజయుడు మంత్రాల దీవికి బయలుదేరాడు. విక్రముడు విజయుణ్ణి ఆలింగనం చేసుకున్నాడు. నీకోసము సమస్త రాజ్యాల ప్రజలు, నేను, పులిమిత్రుడు అందరం ఎదురు చూస్తూ ఉంటాము. నీ పేరును సార్థకం చేసుకుని విజయుడివై తిరిగిరా అన్నాడు. విజయుడు తల్లిదండ్రుల పాదాలకి నమస్కరించాడు. ఆశీర్వదించారు తల్లిదండ్రులు. చిరంజీవ, నీకోసము మహాపురి సామ్రాజ్య సింహాసనము ఎదురు చూస్తున్నది. నీ విజయము ప్రజా విజయం అంటూ ఆశీర్వదించారు. ఋషులు, మునివర్యులు మంత్రోచ్చారణలతో ఆశీర్వాదం తెలిపారు. సుధర్ములు దీవించారు. విజయుడు పంచకళ్యాణిని అధిరోహించాడు. పంచకళ్యాణి తల మీద రాయంచ చిలుక. పులి తన మిత్రుడికి వీడ్కోలు చెబుతూ, నిశ్చింతగా వెళ్ళిరా మిత్రమా, నా ప్రాణం ఉన్నంతవరకు నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను అన్నది. విజయుడు అధిరోహించిన పంచకళ్యాణి ముందుకు పరిగెత్తింది. మంత్రాల దీవిలోని మాంత్రికుడి గుహ. అగ్నిగుండం ముందు పద్మాసనం వేసుకుని కూర్చొని ఉన్నాడు వక్రుటాసురుడు. ఎదురుగా నిలువెత్తు విగ్రహం. అతని పెదవులు మంత్రాలని ఉచ్చరిస్తున్నాయి. గుహలో మెరుపులు మెరిశాయి. ఆ మెరుపుల్లో వివిధ వికృత ఆకారాలు వికటాట్టహాసం చేస్తున్నాయి. మాంత్రిక, వక్రుటాసుర, నీ ప్రయత్నం ఫలించదు, ఫలించదు, ఫలించదు అంటూ ముమ్మారు వినిపించింది. వక్రుటాసురుడు కళ్ళు తెరిచాడు. అతని కళ్ళు ఎర్రగా చింతనిప్పుల్లా ఉన్నాయి. ఈ వక్రుటాసురుడు ఓడిపోడు. నా ప్రయత్నం ఫలించకపోవటమా? నేను కన్నెర్ర చేస్తే గంధర్వ కిన్పురుషులు వణికిపోతారు. తన పొడవాటి గడ్డాన్ని చేత్తో నిమురుకుంటూ అన్నాడు. గుహలో దక్షిణం వైపు ఉన్న బండరాయిలోని తల ఆకారము, పెదవులు కదిలాయి. నువ్వు పంపించిన కపాలకుండ భయంతో పారిపోయి వచ్చాడు. మాయా తోడేళ్లు, విచిత్ర ప్రాణులు భయంతో బీతిల్లుతున్నాయి. పొలిమేరల్లో నుంచి పరుగులు పెట్టాయి. కళ్ళు తెరుచుకొని చూడు వక్రుటాసురా అని ఆ విచిత్ర శిరస్సు నవ్వుతోంది. నన్ను చూసి పరిహసిస్తావా? చూడు నిన్నేం చేస్తానో. ఓం క్రీం హీం అంటూ మంత్రదండాన్ని గాల్లోకి లేపాడు. ఆ మరుక్షణమే ఆ బండరాయి గాల్లోకి తేలిపోతూ నేల మీద పడి ముక్కలైపోయింది. శిరస్సు వక్కలైంది. ఆ శిరస్సులోని పెదవుల భాగము మాట్లాడుతోంది. మహామాంత్రిక, నీ ప్రతాపం చూపించవలసినది ఆ విజయుడి మీద. నిన్ను తుదుముట్టించడానికి, నీ అంతాన్ని చూడటానికి పంతం పట్టి వస్తున్నాడు. కాచుకో మాంత్రిక, కాచుకో. వక్రుటాసురుడు శాంతించాడు. మంత్రదండాన్ని గాల్లోకి లేపాడు. వక్కలైన శిరస్సు అతుక్కొని యథాస్థానంలోకి వెళ్ళింది. విగ్రహానికి కుడివైపున ఉన్న కపాలం దగ్గరికి వెళ్ళాడు వక్రుటాసురుడు. చూపించవే కపాలమా, నన్ను ఎదిరించే పిల్లకుంకను అంటూ మంత్రదండాన్ని గాల్లోకి లేపాడు. కపాలము తన నోటిని తెరిచింది. అందులో నుంచి దృశ్యం కనిపిస్తున్నది. పంచకళ్యాణి మీద వస్తున్న విజయుడు కనిపించాడు. ఔరా, దివ్య తేజస్సుతో ఉన్నాడు. వీడి కళ్లల్లో బెదురు లేదు అనుకున్నాడు. అంతలోనే తేరుకొని మంత్రదండాన్ని గాల్లోకి లేపగానే కపాలం నోరు మూసుకున్నది. మంత్రదండాన్ని శిరస్సుకు ఆనించి కపాలకుండా అని గట్టిగా అరిచాడు. వెంటనే వక్రుటాసురుడు ముందు ప్రత్యక్షమయ్యాడు కపాలకుండ. చెప్పిన కార్యం పూర్తి చేయక వెనుచూపి వచ్చావా? చూడు నిన్నేం చేస్తానో అంటూ కోపంతో మంత్రదండాన్ని గాల్లోకి లేపాడు. మన్నించు మహామాంత్రిక, ఇందులో నా తప్పేమీ లేదు. ఆ విజయుడు తన మంత్రశక్తిని ప్రయోగించాడు. అస్త్రాలని ప్రయోగించాడు. పులి మా మీద పడి మాయా తోడేళ్లను చీల్చివేసింది. అది మామూలు పులిలా లేదు. భయంతో వణికిపోతూ చెప్పాడు కపాలకుండ. వెళ్ళు, మన మంత్రాల దీవు వైపు ఒంటరిగా వస్తున్న ఆ విజయుడి శిరస్సు తీసుకునిరా. ఇదే చివరి అవకాశం. వెన్ను చూపి వచ్చావో యజ్ఞగుండం మంటల్లో మాడి మసైపోతావు. వెళ్ళు అన్నాడు. ఆజ్ఞమాంత్రిక,
అంటూ అక్కడి నుంచి మాయమయ్యాడు కపాలకుండ. పంచకళ్యాణి పరుగులు తీస్తోంది. విజయుడు ఏమాత్రమూ అలసట లేకుండా పంచకళ్యాణిని పరుగులు తీయిస్తున్నాడు. చుట్టూ చెట్లు, చేమలు, ఫలవృక్షాలు. దట్టమైన అడవిలో ప్రయాణం కొనసాగుతుంది. మిత్రమా, అలసిపోయావు. ఆహారం కూడా స్వీకరించలేదు. కాసింత విశ్రాంతి తీసుకోవచ్చు కదా అంది రాయించ చిలుక. నీకు ఆకలేస్తుందని చెప్పొచ్చు కదా ముద్దుగా అన్నాడు విజయుడు. పాపం పంచకళ్యాణికి దాహం వేస్తున్నట్లుంది. కాసేపు సేదదీరిని. నీ మనోవేగాన్ని చూసి పంచకళ్యాణి ఆయాసపడిపోతున్నది అంది. మాటలు నేర్చిన చిలుకవు అంటూ గుర్రం దిగాడు. దూరంగా సరస్సు కనిపిస్తోంది. చల్ల గాలి తెమ్మెరలు శరీరాన్ని తాకుతున్నాయి. అంతకు మించిన పరిమళం ఏదో అతడి మనసును తాకుతోంది. చిత్రంగా అతడి మనసులో ఏదో అలజడి. ఎవరో తన్ను అనుసరిస్తున్నారన్న భావన. హితులా, శత్రువులా? నిజంగా తనను వెంబడిస్తున్నారా? తాను భ్రమపడుతున్నాడా? ఆలోచిస్తూ ఉండగానే పంచకళ్యాణితో కలిసి రాయంచ సరస్సు దగ్గరికి వెళ్ళింది. పంచకళ్యాణి తలను సింహాసనంగా భావించిన రాయంచ పంచకళ్యాణి చెవి దగ్గర నోటిపెట్టి, మిత్రమా, కాస్త నెమ్మదిగా పరుగు తీయవచ్చు కదా. నువ్వు పరుగుల రాణివి. నీ వేగాన్ని మామూలు అశ్వాలు అందుకోగలవా చెప్పింది. పంచకళ్యాణి సరే అన్నట్లు తల ఊపింది. విజయుడు మళ్ళీ నిన్ను పరుగులు పెట్టిస్తాడు. కాస్త నెమ్మదిగా వెళ్ళు అంది. పంచకళ్యాణి దాహం తీర్చుకుంటుంది. రాయంచ విజయుడి వైపు చూసింది. అతడేదో ఆలోచనలో ఉన్నట్టు గ్రహించింది. ఇదే సమయం అన్నట్లు గాల్లోకి ఎగిరింది. యువరాణి సహస్రదర్శిని అద్రోహించిన అశ్వము వేగము మందగించింది. పంచకళ్యాణి వేగాన్ని అందుకోలేకపోతోంది. యువరాజు విజయుడు బయలుదేరగానే అతడితో పాటు అతనికి తెలియకుండా అనుసరించింది. విజయుడికి ఏమాత్రమూ అనుమానం రాని రీతిలో పంచకళ్యాణిని అనుసరిస్తోంది. కొన్ని యోజనాలు వెళ్ళాక అప్పుడు విజయుడిని బ్రతిమలాడుకోవాలి. అతడితో పాటు తాను మంత్రాల దీవికి వెళ్లాలన్న ఆలోచన. సంధ్య చీకట్లు ముసురుకుంటున్నాయి. ఒకవేళ తాను దారి తప్పితే ముందే విజయుడికి విషయం వివరించి అతడితో పాటు తాను వెళ్ళి ఉంటే బాగుండేదేమో. ఒక్క క్షణము తనలో తాను అనుకున్నది. పైగా ఈ అడవిలో క్రూర మృగాల సంచారము ఎక్కువగా ఉంటాయని వినది. అలా పరిపరి విధాల ఆలోచిస్తున్న సమయంలో రాయంచ వచ్చి యువరాణి సహస్రదర్శిని భుజం మీద వాలింది. యువరాణి సహస్ర ఆనందానికి అవధుల్లేవు. ఓయి ప్రాణమిత్రమా, రాయంచ చిలుక ఆశ్చర్యంతో ఆనందంతో పలకరించింది. మహాపురి నుంచి మిమ్మల్ని నా చిలుక కంట కనిపెడుతూనే ఉన్నాను. తమరు దారి తప్పుతారనే భయంతో మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చాను. అయినా యువరాణి వారికి ఈ సాహసం పనికిరాదు అన్నది రాయంచ చిలుక. నిజం చెప్పు మిత్రమా, నేను చేసింది సరైంది కాదా? సూటిగా రాయంచ వైపు చూస్తూ అడిగింది. మంత్రాల దీవి ప్రణయ ప్రపంచం కాదు, రణస్థలం. అక్కడ పోరాటాలు ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తమరు అని ఆగింది రాయంచ. నేను చేసింది తప్పని భావిస్తే ఇక్కడికి పయనం అవ్వకముందే తెలియచేసేదానివి, అవును కదా అంది. ఏమో, నా మిత్రుడికి ఈ విషయం తెలిస్తే నన్ను నిష్ఠూరాలాడతాడు. పైగా నా నోటితో నేను మీరెవరో చెప్పనని మాట ఇచ్చాను. మీరు పురుషవేషంలో వస్తున్నారు. విజయుడు లాంటి వీరుడు మరో వీరుడు సాయాన్ని స్వీకరిస్తాడా? నీకు మాట రానిస్తానా అన్నది యువరాణి. రాయంచ యువరాణి వైపుకు తిరిగి, అలా దక్షిణం వైపు తిరిగి కుడివైపుకు వచ్చినచో అక్కడ ఒక మహావృక్షం కనిపిస్తుంది. అక్కడే యువరాజు విశ్రమిస్తున్నారు. మీరేమి చెప్పుకుంటారో ఏమి చేసుకుంటారో మీ ఇష్టం, నాకు మాట రానివ్వకుండా అని యువరాణి అశ్వం వైపుకు తిరిగి, అశ్వమా, మిత్రమా, వేగం పెంచండి, నన్ను అనుసరించండి అని గాల్లోకి ఎగిరింది. అశ్వము రాయించను గమనిస్తూ ముందుకు పరుగులు తీస్తోంది. మంత్రాల దీవి. ఒక్కసారిగా పెద్ద గాలి దుమారం. తీతువు పిట్టల భయానక అరుపులు. వక్రుటాసురుడు వస్తున్నాడు, పారిపోండి పారిపోండి అంటూ పక్షుల మాటలు. వక్రుటాసురుడు వస్తున్నాడని ఒక సంకేతం. అప్పుడు ఆ మంత్రాల దీవులో ఉన్న పక్షులు, వృక్షాలు, బండరాళ్ళు సైతము భయంతో వణికిపోతాయి. వక్రుటాసురుడి క్రూర స్వభావానికి. గాలి దుమారం నుంచి ప్రత్యక్షమయ్యాడు వక్రుటాసురుడు. తనను చూసి వణికిపోతున్న మంత్రాల దీవిని చూసి వికటాట్టహాసం చేశాడు. ఈ వక్రుటాసురుడు వస్తున్నాడంటే సమస్త భూమండలమే వణికిపోవాలి, హ హ హ అంటూ
ముందుకు నడుస్తున్న వక్రుటాసురుడు ఒకచోట ఆగిపోయాడు. అక్కడ కొన్ని విచిత్రమైన శిలలు చిన్న గుట్టలా పడి ఉన్నాయి. ఒక శిలను తన చేతిలో ఉన్న మంత్రదండాన్ని తాకించగా ఆ శిలస్థానంలో ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు. గంధర్వుడు భయంగా వక్రుటాసురుడి వంక చూశాడు. ఆ గంధర్వుడిని చూసి వికటాట్టహాసం చేస్తూ, నీ భయం చూస్తుంటే ముచ్చటేస్తున్నదిరా. ఇప్పటికైనా నీ మనసు మార్చుకొని నాకు వశమై నాకు బానిసగా ఉంటావా లేదా అని హూంకరించాడు. అప్పుడు గంధర్వుడు, వక్రుటాసురా, ఆకాశ సంచారం చేస్తున్న నన్ను మాయతో బంధించి ఈ దీవిలో బందీ చేశావు. కానీ నేను ఎప్పటికీ నీ బానిసను కాను. నిన్ను ఎదిరించి అంతమొందించి నాకు విమోచనం కలిగించే మహావీరుడు వస్తాడు అన్నాడు. వెంటనే వక్రుటాసురుడి మొహంలో కోపం చోటు చేసుకుంది. ఓరి గంధర్వ దురహంకారి, నన్నే ధిక్కరిస్తావా? ఎంత అహంకారము! నిన్ను శిలగా బందీ చేసినా ఇంకా బుద్ధి రాలేదు. భయం కలగటం లేదు కదూ? నన్ను ధిక్కరిస్తున్నావు కదూ? చూడు నీకెలాంటి గతి పట్టిస్తానో అంటూ మంత్రదండాన్ని ఊపుతూ ఏవో మంత్రాలు ఉచ్చరించసాగాడు. ఒక్కసారిగా గంధర్వుడిగా మారిన శిల తిరిగి పూర్వ శిలారూపంలోకి వచ్చింది. ఎవరో బలంగా ఆకాశం వైపు విసిరినట్టుగా గాల్లోకి ఎగిరింది. అతి వేగంగా పైకి వెళ్ళి అంతే వేగంగా శిలగా మారిన ఆ గంధర్వుడు అక్కడున్న రాళ్లగుట్టకు నేలకు కొట్టుకోవటము మొదలుపెట్టాడు. మాంత్రిక మాయ చేత శిలారూపంలో ఉన్న గంధర్వుడి ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. వక్రుటాసురా, నీకిది తగదు. నిన్నే ఎదిరించి జయించి నీకు తగిన బుద్ధి చెప్పే మహావీరుడు వస్తాడు. శిలగా మారిన గంధర్వుడు ఆక్రోశించాడు. గంధర్వుడి ఆర్తనాదాలు విని వికృతంగా నవ్వుకుంటూ ముందుకు సాగిన వక్రుటాసురుడు కొంచెం ముందుకు వెళ్ళి ఒక శిల్పం దగ్గర ఆగి ఆ శిల్పానికి తన మంత్రదండాన్ని తాకించాడు. ఒక్కసారిగా కళ్ళు మిరిమిట్లు గొలిపే మెరుపుతో మెరుపు తీగల ఆ శిల్పము ఒక అద్భుతమైన సౌందర్య రాశిగా మారిపోయింది. ఆమె సిరిహరిణి అనే పేరుగల అప్సరస. ఆమెను మోహించిన వక్రుటాసురుడు ఆమెను బలవంతంగా ఎత్తుకొచ్చి శిలగా మార్చేశాడు. ఏదో ఒక సమయంలో వచ్చి ఆ అప్సరసను బ్రతిమిలాడో బెదిరించో వెళుతుంటాడు. అద్భుత సౌందర్య రాశి, ఇప్పటికైనా చెంతకు వస్తావా? నన్ను మురిపిస్తావా? నన్ను సంతోషపెట్టవే అప్సరస. నిన్ను ఈ భూమండలానికి మహారాణిని చేస్తాను అన్నాడు తన గడ్డాన్ని నిమురుకుంటూ. ఓరి మాయావి, మగువ మనసును అర్థం చేసుకోలేని అవివేకివి. నీలాంటి క్షుద్ర మాంత్రికుడికి నేను కావలేనా? మాయ చేత నన్ను చెరపట్టినావు. నిన్ను శిక్షించి నాకు విమోచనం కలిగించే వీరాది వీరుడు వస్తాడు అంది కోపంగా అప్సరస. నీకు అందానికి మించిన అహంకారం ఉన్నదే. మగవాడి చిత్తాన్ని చిత్తు చేసే నీ సౌందర్యము బండరాయి వలె ఉండిపోతుంది చూడు అంటూ మంత్రదండాన్ని అప్సరస నుదురుకు తాకించాడు. తిరిగి శిలగా మారింది అప్సరస. దీవి అంతా కలిగి చూస్తూ తన ఆధీనంలో ఉన్న మంత్రాల దీవిలో ఉన్న ప్రతి వస్తువు ప్రాణి అన్నీ తన కనుసన్నల్లో మెలుగుతాయని, అదేవిధంగా సర్వ జగత్తును తన గుప్పిట బంధించాలని ఆలోచిస్తూ ముందుకు సాగుతున్నాడు. ఇంకొక చోట ఆగిన వక్రుటాసురుడు తన మంత్రదండంతో గాలిలోకి ఆడించాడు. అంతే, అక్కడ వీస్తున్న గాలి స్తంభించిపోయింది. మరికొంత ముందుకు వెళ్ళిన వక్రుటాసురుడు అక్కడున్న 3 వృక్షాలను చూసి వికటాట్టహాసం చేశాడు. ఆ వృక్షాలు మంత్రప్రభావం చేత మోడుగా మారిన కొందరు యక్షులు. తన ఆధీనంలోని మంత్రాల దీవుని పరికిస్తూ తన గుహలోకి వెళ్ళిపోయాడు వక్రుటాసురుడు. ఆకాశంలో వెన్నెల పహరా కాస్తున్నది. విజయుడు చెట్టు క్రింద నిద్రిస్తున్నాడు. వెన్నెల వెలుగు విజయుడి మీద పడి నిండు చంద్రుడిలా గోచరిస్తున్నాడు. రాయంచును అనుసరిస్తూ వచ్చిన అశ్వము ఆ చెట్టు దగ్గరికి రాగానే ఆగిపోయింది. పంచకళ్యాణి యువరాణి సహస్ర అధిరోహించిన అశ్వాన్ని చూసింది. అది గమనించిన రాయంచ పంచకళ్యాణి దగ్గరికి వెళ్ళి, మిత్రమా, మన యువరాజుపై మరులుపోయి మనసును ఇచ్చేసుకున్న చిన్నది యువరాణి సహస్రదర్శిని అని చెప్పింది. పంచకళ్యాణి బోధపడింది అన్నట్లు సకిలించకుండా మౌనం వహించింది. అశ్వం దిగిన యువరాణి సహస్ర విజయుడిని చేరింది. నిండి పున్నమి చంద్రుడిలా ఉన్న అతని మోమును చూస్తూ అలాగే ఉండిపోయింది. యువరాణి వారు, చూపులతో ఆకలి తీరదు. మీకోసము మధుర ఫలాలు అదుగో ఆ వృక్షం దగ్గర ఉన్నాయి. ముందు ఆకలి తీర్చుకోండి. మరో చిన్న విన్నపం, ఈ రేయి యువరాజు వారికి మీరే కాపలా.
వీరికి నిద్రాభంగం కాకుండా చేసుకోవటము మీ కర్తవ్యం. మనసులోనే రాయించుకు కృతజ్ఞతలు చెప్పుకుంది. తన మనసైన వాడి దగ్గర గడిపే అద్భుత అవకాశం. ఇదిగో పంచకళ్యాణి, యువరాణి వారి అశ్వరాజమా, మీరలా చల్లగాలికి విహరించండి లేదా విశ్రమించండి. మీకు మళ్ళీ విశ్రాంతి దొరికే అవకాశం ఎప్పుడు కలుగుతుందో చెప్పింది రాయంచ. రాయంచ అలా చల్లగాలితో ముచ్చటిస్తూ ఆకాశ విహారం చేస్తోంది. పంచకళ్యాణి, యువరాణి సహస్రాశ్వము రెండు దాహార్తి తీర్చుకోవటానికి సరస్సు దగ్గరికి వెళ్ళాయి. ఆ అడవిలోకి ప్రవేశించాడు ఒక చోరుడు. బాటసార్లను భయపెట్టి వారి నగలు, వారి దగ్గర ఉన్న వరహాలు దోచుకుంటూ ఉంటాడు. అతని దృష్టి చెట్టు క్రింద విశ్రమిస్తున్న విజయుడి మీద పడింది. అప్పుడే అలా చెట్టు చాటుకి వెళ్ళి తన దుస్తులు సరిచేసుకుంటుంది యువరాణి. యువరాజు విజయుడు తనను గుర్తించకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. వరలో కరవాలాన్ని తీసి చూసుకుంది. ఆపద సమయంలో తనను కాపాడే కరవాలం. చెట్టు చాటు నుంచి వచ్చే సమయానికి చోరుడు విజయుడిని సమీపించాడు. నిద్రాభంగం చేయకుండా ఆభరణాలు తస్కరించాలని చోరుడి పథకం. ఏమాత్రం ప్రమాదం ఎదురైనా ఎదుర్కోవటానికి అతడి చేతిలో పిడిబాకు ఉంది. విజయుడిని సమీపించి అతని కంఠంలో ఉన్న హారాన్ని దొంగిలించాలని క్రిందకు వంగాడు. అప్పుడే యువరాణి సహస్ర ప్రమాదాన్ని పసిగట్టి ఆ చోరుణ్ణి ఎదుర్కొన్నది. ఊహించని ఈ పరిణామాన్ని చూసి బిత్తరబోయిన చోరుడు తెగించాడు. పిడిబాకుతో విజయుడి మీద దాడి చేయబోయాడు. సహస్ర కోపంతో ఊగిపోయింది. తన ప్రియవల్లభుడి శరీరంలో పిడిబాకు దిగితే సహించగలదా? కరవాలాన్ని మెరుపు వేగంతో తిప్పింది. కేవలము భయపెట్టి చిన్న చిన్న దారితోపిడిలు చేసే ఆ చోరుడికి ఖడ్గవిద్యలో ప్రావీణ్యం ఉన్న యువరాణిని ఎదుర్కోవడం అసాధ్యమని అర్థమైంది. చీమ చిటుక్కుమన్న నిద్రలేచే విజయుడు కళ్ళు తెరిచాడు. చివరి ప్రయత్నంగా విజయుడి మీద దాడి చేయపోయిన చోరుడు విజయుడు కళ్ళు తెరిచేసరికి భయపడిపోయాడు. అప్పటికే యువరాణి సహస్ర విజయుడిని కాపాడే ప్రయత్నంలో విజయుడికి అడ్డుగా నిలిచింది. విజయుడి శరీరాన్ని గాయం చేయవలసిన పిడిబాకు సహస్ర భుజాన్ని గాయం చేసింది. చోరుడు భయంతో పారిపోయాడు. యువరాజు విజయుడు ఆకుపసరతో గాయానికి మందు వేస్తానన్నాడు. యువరాణి వినయంగా, చిన్న గాయమే కదా యువరాజా అంది. ఆమె భయం ఆమెది. తనను ఎక్కడ గుర్తిస్తాడోనన్న భయం. అసలు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? ఆ రోజు కోసల రాజ్యంలో తారసపడ్డావు. మహాపురిలో మాయా తోడేళ్లతో పోరాడి మాకు ఉపకారం చేశావు. ఇప్పుడు ఇలా మా వెంటబడి వచ్చావు. చూస్తే నూనూగు మీసాల యువకుడివి. మా వెంట రావటానికి కారణమేమిటి? యువకుడి వేషంలో ఉన్న సహస్రని అడిగాడు. మీలాంటి మహావీరుడితో సాహచర్యం చేస్తే నా వీరత్వానికి ఒక అర్థం ఉంటుంది. అన్ని రాజ్యాలు సుఖ సంతోషాలతో ఉంటాయి. ఒంటరిగా ఆ మాంత్రికుడిని ఎదుర్కోవటానికి వెళ్తున్నారు. ఉడతా సాయం చేయకూడదా వీరకుమారా? పురుష స్వరాన్ని అనుకరిస్తూ అన్నది యువరాణి. భేషైన ఆలోచనే, ప్రశస్తమైన నిర్ణయమే. కానీ ఇది బల ప్రదర్శన కాదు, ప్రమాదాలతో చెలగాటం. నీ మీదే ప్రాణాలు పెట్టుకున్న నీ తల్లిదండ్రులకు ఎరుక చేసి వచ్చి ఉండవు. వెనక్కి తిరిగి వెళ్ళు అనునయంగా చెప్పాడు విజయుడు. అప్పుడే రాయంచ ఏమీ ఎరగనట్లు వచ్చింది. వస్తూనే, ఈ నూనూగు మీసాల యువకుడు ఎవరు మిత్రమా అని అడిగింది. యువరాణి సహస్ర చిన్నగా నవ్వుకుంది. కోసల రాజ్యపు పౌరుడు. నాతో పాటు మంత్రాల దీవికి వస్తాడట. నువ్వైనా చెప్పు అని యువరాణి వైపుకు తిరిగి, నా మిత్రుడు అని పరిచయం చేశాడు. నేనేం చెప్పగలను యువరాజా? మీరు చూసుకోవలసిందే. అయినా మీకు తోడు ఉంటే బాగుంటుంది కదా అని రాయించ అన్నది. విజయుడు యువరాణి వైపు చూసి ఒక్క క్షణం తల విదిలించి, ఈ రాత్రికి విశ్రమిద్దాం, రేపు ఉదయం ఆలోచిద్దాం. ప్రయాణ బడలిక తీర్చుకో మిత్రమా. ఆకలిగా ఉన్నచో ఆ వృక్షం దగ్గర ఫలాలు ఉన్నాయి అని విజయుడు చెప్పాడు. తెలుసు తెలుసు అన్నది యువరాణి. తెలుసునా? ఏటులా? యువరాణి వెంటనే కంగారు పడిపోయి ఊహించాను అన్నది. విజయుడు నిద్రలోకి జారుకున్నాడు. రాయంచ వైపు చూసి మనసులోనే మరోమారు కృతజ్ఞతలు తెలుపుకున్నది యువరాణి. యువరాజు విజయుడు కళ్ళు తెరిచాడు. ఒకసారి చుట్టూ పరికించి చూశాడు. దట్టమైన అడవిలో క్రూర జంతువుల ప్రమాదం పొంచి ఉంటుంది. రాయంచ దగ్గరలో ఉన్న జామ చెట్టు మీద నిద్రపోతుంది. అశ్వాలు విశ్రమిస్తున్నాయి. యువకుడి వేషంలో ఉన్న యువరాణి దగ్గరికి వెళ్ళాడు. మొహానికి వస్త్రం అడ్డుగా ఉన్నది. ఆ మోములో చంద్రబింబం కనిపిస్తున్నది.
ఆ యువకుడు అనే విషయం నమ్మలేకపోతున్నాడు. ఆ శరీరాన్ని అప్రయత్నంగా స్పృశించినప్పుడు ఒక అద్భుతమైన పరిమళం. ఆ పరిమళము పారిజాత వృక్షం కన్నా మిన్ననా? గులాబీ రేకుల వంటి పెదవులు. అతని ఆలోచనలు మధురారోహాల్ని ఆహ్వానిస్తున్నాయి. ఒక్క క్షణం తల విదిల్చాడు. తనేంటి ఇలా ఆలోచిస్తున్నాడేమిటి? విజయుడిలో చిన్నపాటి పశ్చాత్తాపం. రాయంచ వాస్తవానికి నిద్రలో లేదు. యువరాజు తన మిత్రుడు పడుతున్న సంఘర్షణ గమనించింది. తగిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి సంఘర్షణకు లోనవ్వటము ఈ సమయంలో సమయోచితం కాదు. తన మిత్రుడి శంకను తొలగించాలి. యువరాణి సహస్రదర్శనికి ఇచ్చిన మాట తప్పకుండా. ఫ్రెండ్స్, మిగతా భాగాన్ని రేపు విందాం. నా కథ నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.